D-5 శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజువల్లీ క్లీన్ విలేజ్, క్లీన్ మరియు గ్రీన్. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ప్రోగ్రామును రాచర్ల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని వీధులు, రహదారు, ఊరిలో ఉన్న అన్ని వీధులు, రోడ్లు, రహదారులను గ్రీన్ అంబాసిడర్ క్లబ్ మిత్రలతో అన్ని చెత్త కుప్పలను హెప్స్లను నీటుగా తొలగించి అన్ని వీధుల వెంట శుభ్రం చేపించడం జరిగింది. ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి, సర్పంచ్ వెంకటనారాయణమ్మ, మాజీ సర్పంచ్ ముత్తుముల శేఖర్ రెడ్డి స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో D-5 శిక్షణ కార్యక్రమంలో భాగంగా క్లీన్ మరియు గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యాధులు మన దారి చేరవని, మన గ్రామం మనమందరం సస్యాశ్యామలంగా ఉంచుకోవాలి అని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే అందుకు గ్రీన్ అంబాసిడర్లు నిత్యం పారిశుద్ధ్యం పై శుభ్రం చేయడం కారణం అని, గ్రీన్ అంబాసిడర్లకు తన సొంత నిధులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను అని తెలిపారు. ప్రతి గ్రీన్ అంబాసిడర్లకు ఆరోగ్యం కోసం కార్పొరేట్ తరహా వైద్యం సదుపాయం అందాలి అన్నదే ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాచర్లలో ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ల సమావేశానికి, శిక్షణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రీతమ ఎండిఓ సార్ గారికి, ఈఓ సార్ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న గోపిరెడ్డి జీవన్ రెడ్డి గారికి, కాసిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాల్గొన్నటువంటి సోదరీమణులైనటువంటి గ్రీన్ అంబాసిడర్లు అందరికీ కూడా ఈ సభాముఖంగా ముందుగా మీకు పాదాభివందనం తెలియజేసుకుంటాము. మన గ్రామాల్లో పారిశుద్ధ్యం శుభ్రం చేయడంలో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర ఎవరు కూడా వెలకట్టలేనిది. ఎందుకంటే అది సేవ ఎంతదంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఈ గ్రీన్ అంబాసిడర్లు చేసే సేవ చాలా గొప్పది. అది ఎవరు చేయలేనిది. సేవ చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, మీ యొక్క యోగక్షేమాల్ని ఈ ప్రభుత్వాలు కూడా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు లేదు కాబట్టి అంతవరకు మీకు ఉపయోగపడడానికి మీ పంచాయతీ సెక్రటరీలు కానీ, మన ఎండిఓ సార్ కానీ శాశ్వతంగా కృషి చేస్తున్నారు. ప్రతి నెల కూడా సకాలంలో జీతాలు ఇవ్వడానికి వారు శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నారు. మండల తెలుగుదేశం పార్టీ తరఫున మా అన్న ఎమ్మెల్యే ప్రీతమ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి తరఫున ఈ రోజు జరిగే ఈ సమావేశంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక సార్ ఎండిఓ గారిని కలిశాము. సార్, మన గ్రీన్ అంబాసిడర్లకి వారికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తే బాగుంటుంది కదా, దాతల సహకారంతో కానీ, లేదా మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుల సహకారంతో మేము చేస్తాము. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి ప్రభుత్వ సెక్టార్లో సరైనటువంటి సేవలు మనకు అందించలేకపోతున్నాయి. మీకు కూడా కార్పొరేట్ తరహా వైద్యం కావాలనే ఉద్దేశంతో మేము మన మండలంలో 38 మంది పారిశుద్ధ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు ఉండాలని చెప్పి సారని చెప్పినారు. కాబట్టి ఈ 38 మంది కూడా మేము పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నేను వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తాను, అంటే ప్రమాద బీమా నేను చేపిస్తాను. మిగతా ప్రతి 38 మంది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రమాద బీమా అది వేరు అంటే కనిస్తాను సొంత డబ్బులతో అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రీన్ అంబాసిడర్ కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దాతల సహకారంతో మీకు ఒక వారం 10 రోజుల్లోనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంటే మీ కుటుంబానికి కాకపోయినా కనీసం మీకైనా కూడా మీ కార్పొరేట్ తరహాలో మీకు వైద్యం 10 లక్షల వరకు అదే విధంగా ఎంతైతే అది 5,000 6,000 ఎంత పడితే అంత సంవత్సరానికి 5,000 6,000 ఉంటుంది. స్టార్ ఇన్సూరెన్స్ కానీ ఎస్బీఐ ఇన్సూరెన్స్ కానీ చేపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను ఒక వారం 10 రోజుల్లోనే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.